నమస్తే అండి. చాలా రోజుల తర్వాత కొడాలి నాని గారిని నేను నిన్న చూడడం అయితే జరిగింది అన్నమాట. అది కూడా మీడియాలో. ఆయన చూసిన తర్వాత చాలా ఒకంత ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు చూసిన కొడాలి నాని గారైనా ఇలా ఉన్నారు అని చెప్పేసి. ఎందుకంటే మేబీ అనారోగ్య సమస్యలు ఎంతటి మనిషినైనా కొంగ తీసేస్తాయి అని చెప్పేసి కొడాలి నాని గారిని చూస్తే అర్థమైందన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు ఆయన మీడియా ముందు మాట్లాడుతూ ఉంటే, ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటే, ఆయన అసెంబ్లీలో లేదంటే బయట ఎక్కడైనా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి మాటల దాడి చేస్తూ ఉంటే ఏంది రెచ్చిపోతూ ఉంటారు ఈ మనిషి, రేపటి రోజున ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనుకునేటటువంటి పరిస్థితి అయితే ఉండేదన్నమాట. మొత్తానికి ప్రభుత్వం మారిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయినారు కొడాలి నాని గారు. ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు పెద్దగా ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టలేదు, ఎక్కడ మాట్లాడలేదు. అప్పుడు అన్నట్టు తుప్పునాయుడు, పప్పునాయుడు ఇలాంటి పదాలు ఎక్కడ కూడా దొరలలేదు. ఎందుకంటే ఒక రకమైన భయం అయితే సృష్టించింది కూటమి ప్రభుత్వం. వల్లభనేని వంశీ గారు ఈ రోజుకి కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అనేక మంది వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఈ రోజుకి కూడా ఉన్నారు, జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఎక్కడ దాకెందుకు పోయిన గవర్నమెంట్లో మంత్రిగా చేసినటువంటి 2 మంత్రులు ఈ రోజుకి జైల్లోనే ఉన్నారు. వాళ్ళల్లో ఒక మంత్రి వచ్చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన ఈ రోజుకి కూడా ఒక కేసు మీద బెయిల్ వస్తే ఇంకో కేసులో ఆయన జైల్లో పెట్టినారు. నందిగాం సురేష్ గారు ఇంకా జైల్లోనే ఉన్నాడు. అదేవిధంగా జోగి రమేష్ గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాడు. ఇలా ఒక్కళ్ళు కాదు, 2 కాదు, అనేక మంది జైలు జీవితాన్ని గడుపుతున్నారు, గడపబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ లెక్కలోకి ఇప్పుడు కొడాలి నాని గారు రాబోతున్నారా? ఎందుకంటే ఈయన టీడీపీ పార్టీపై, నారా లోకేష్ గారిపై, చంద్రబాబు నాయుడు గారిపై ఉపయోగించినటువంటి భాష అంతా ఇంత కాదు, చాలా భయంకరమైన భాష యూజ్ చేస్తున్నారు. కానీ ఈరోజు చూస్తే గవర్నమెంట్ పోయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయినారు. సో చివరిసారిగా వల్లభనేని వంశీ గారి కేసు విషయంలో ఆయన ఒక టీవీ ఛానల్స్తో అప్పుడు మాట్లాడినారు. కాకపోతే 3 కేసులు కాకపోతే 30 కేసులు పెట్టుకోండి, లాయర్లు ఉన్నారు కదా అని చెప్పేసి అప్పట్లో లాజిక్లు మాట్లాడారన్నమాట. అప్పట్లో ఫైర్తో మాట్లాడినటువంటి నాని గారు చాలా కాలం తర్వాత పూర్తిగా సైలెంట్గా నియోజకవర్గంలోకి వచ్చారు. ఈసారి మాత్రం ఆయన చాలా కూల్గా కనిపించినారు. వాడి మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదట. ఇటీవల కొడాలి నాని గారికి అయితే గుండె ఆపరేషన్ జరిగింది. గుండె సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతూ మొదట హైదరాబాద్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ముంబై వెళ్ళారు. అక్కడ సర్జరీ జరిగింది. చాలా రోజులు అక్కడే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ భయంతో ఏపీకి దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆయన విదేశాలకు వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇటీవల ఆయన వేరే దేశాలకు వెళ్ళబోతుంటే పోలీసులు అడ్డుకున్నారు అన్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. సో ఆ టైంలో తన వైపు నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. తాజాగా ఆయన గుడివాడలో కనిపించినాడు. ఓ కేసులో బెయిల్ దరఖాస్తులకు సమర్పించేందుకు కోర్టు వద్దకు వచ్చారని తెలుస్తోంది. సో అనారోగ్యంతో ఉన్నటువంటి ఆయన గుండె దగ్గర పట్టి వేసుకుని కనిపించినారు. మీడియాతో కూడా మాట్లాడకుండానే కార్యకి వెళ్ళిపోయినారు. వాస్తవానికి కొడాలి నాని గారు బయటకు వస్తున్నారంటే ముందుగా మీడియాకి సమాచారం ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి సమాచారం లేదు. మైకులు ఉంటే ఖచ్చితంగా కొడాలి నాని గారు మాట్లాడతారు. కానీ ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఈసారి మాత్రం ఆయన అభిమానులు కరచాలనం చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో అర్థం చేసుకోండి, గవర్నమెంట్ ఉంటే కింగ్, గవర్నమెంట్ లేకపోతే అనేక రకాల ఇబ్బందులు అనేది క్లారిటీ అయితే వచ్చింది. మరీ ముఖ్యంగా మన మాట అనేది పద్ధతిగా లేకపోతే దాని పర్యవసనాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ గవర్నమెంట్ స్పష్టంగా అయితే చూపించింది కొంతమందికి. మేబీ భవిష్యత్తులో మరికొంతమందికి చూపించవచ్చు.